భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేటలో నకిలీ కరెన్సీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని చలామణి చేస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 15న అశ్వారావుపేట సంత మార్కెట్లో ఒక ఫర్నిచర్ వ్యాపారి వద్ద సోఫా కొనుగోలు చేసిన నిందితులు ఒరిజినల్ నోట్ల మధ్యలో నకిలీ నోట్లను కలిపి చెల్లించారు. అనంతరం ఆ వ్యాపారి ఆ నగదును బ్యాంకులో జమ చేయగా నకిలీ కరెన్సీగా తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అధికారులు ఫిర్యాదు ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఓ ఇంటిలో దాక్కున్నట్లు నిందితులు మిగిలిన నకిలీ నోట్లను తగులబెడుతూ పట్టుబడ్డారు. వీరంతా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన చిన్ని, దమ్మపేట మండలానికి చెందిన దుర్గాప్రసాద్ నాయుడు, ముత్యాలరావులుగా గుర్తించారు. పరారీలో ఉన్న సుంకర ఫణి, సుంకర ఆంజనేయులు, సురేష్ రెడ్డి అనే ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పదిహేనవ తారీఖు రోజు వెంకయ్య పాల్ అనే అతను వచ్చి ఒక 15,000 రూపాయలు డిపాజిట్ చేశారు. ఆ 15,000 రూపాయలు డిపాజిట్ చేసి దాంట్లో 11 నోట్స్ అంటే 5,500 రూపీస్ ఫేక్ కరెన్సీ ఉన్నట్టుగా వాళ్ళు వాళ్ళకు ఐడెంటిఫై చేసి దానికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుగా ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ ఎవరైతే ఫర్నిచర్ షాప్ ఓనరు వంకాయ పార్క్లో అతన్ని విచారించగా అతడు చెప్పింది ఏంటంటే అతనికి నాయుడు ముత్యాలరావు, అతన్ని దమ్మపేట మండలం మల్కారం, ప్రజెంట్ అశ్వారావుపేటలోనే ఉంటా ఉంది, ఇతని ఇచ్చిందని చెప్పడం జరిగింది. పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు ఏంటంటే ఈ ముత్యాలరావుకు ఇంకా సేమ్ విలేజ్ అంటే దమ్మపేట మండలం లచ్చాపురం కిందటువంటి పూనపంలో దుర్గాప్రసాద్, అతనికి కోడెల్లి చిన్న గంటవారి కూడా నల్లజల్ల మండలం అతను ఇవ్వడం జరిగిందని